నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరుకు థాట్స్. నేను మీ శ్రీలత. ఇప్పుడు మనం గ్రీన్ బఠానీతో చాట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది బయట తిన్న చాట్ టేస్ట్ ఆల్మోస్ట్ ఉంటుందండి. ఇంట్లోనే ఈజీగా కుక్ చేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టంతో తింటారు. హెల్తీ ఫుడ్ కూడా. ఇది చాలా ఈజీ వేలో ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను బఠానీలండి, ఎండు బఠానీలు మార్కెట్లో దొరుకుతాయి. వీటిని తీసుకొని నైట్ నానబెట్టుకొని మార్నింగ్ కుక్ చేస్తానండి. చూడండి, ఒక 4-5 అవర్స్ నానిన తర్వాత మనకు బఠానీలు అనేవి ఇలా రెడీ అవుతాయి. ఇలా రెడీ అయినటువంటి వాటిని మనం కుక్కర్లోనికి తీసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఒక 1 టీ స్పూన్ సాల్ట్ మీరు తీసుకున్నటువంటి క్వాంటిటీకి తగ్గట్టుగా యాడ్ చేసుకొని స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. చాలా మెత్తగా ఉడుకుతాయండి, ఆల్రెడీ నానినాయి కాబట్టి. సో మనకు కుక్ అయిన తర్వాత బఠానీలు అనేవి ఇలా రెడీ అవుతాయి. చూడండి, బాగా ఉడికిపోయాయి. ఒకే విజిల్కి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి, సరిపోతుంది. ఇలా రెడీ అయినటువంటి వాటిని మీరు ఎక్కువగా వాటర్ ఉంటే ఆ వాటర్ తీసేసుకోండి. సో వాటర్ తక్కువగా ఉంటే అలాగే పోపు చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. అదేవిధంగా సన్నగా కట్ చేసుకోవాలండి. గ్రీన్ చిల్లీ కూడా మనం యాడ్ చేసుకుందాం. ఎండుమిర్చి, అది మీ ఇష్టాన్ని బట్టి అండి. ఎండుమిర్చి అనేది గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకొని అదేవిధంగా కట్ చేసినటువంటి ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ 1/2 ఆనియన్స్ వేసుకున్నానండి, మిగతా 1/2 ఉంచుకున్నాను. కరివేపాకు ఆకులను కూడా యాడ్ చేసుకొని మనం ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ముందుగా మనం కుక్ చేసి ఉంచినటువంటి గ్రీన్ బఠానీలను కూడా మనం యాడ్ చేసుకొని తీసుకుందాం. చూడండి, వీటిని మీరు అందులో ఉన్నటువంటి వాటర్ని తీసేసి ప్యాన్లో వేసుకుంటే సరిపోతుంది. ఇలా మెత్తగా కుక్ అయిన వాటికి కావాలంటే ఒక ఆలుని కూడా మనం వాటితో పాటు కుక్ చేసి స్మాష్ చేసి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కూడా మంచి టేస్ట్ ఉంటుంది. సో ఇలా మనం బఠానీలను కూడా యాడ్ చేసి కలుపుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత సన్నగా కట్ చేసినటువంటి ఆనియన్స్, అదేవిధంగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు మీకు ఎంతో టేస్టీ అయిన బఠానీలతో చాట్ అనేది రెడీ అయిపోయింది. ఇది చాలా ప్రోటీన్స్ ఉన్నటువంటి ఫుడ్ అండి. అదేవిధంగా పిల్లలకు బయట తినే మనం చాట్ టేస్ట్ వస్తుందండి. చాలా ఈజీగా కుక్ చేసుకోవచ్చు, ఎంతో టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా హెల్తీగా కూడా ఉంటుంది. ఎంతో టేస్టీ అయిన చాట్ అనేది మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది. చూడండి,